హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్లో భాగంగా నరేంద్ర మోడీకి 2014 నుంచి 2025 వరకు ఎన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి, మరి అన్ని అవార్డులు ఈ వీడియోలో పూర్తి సమాచారం చూద్దాం. మరి ఇప్పటి వరకు ఎన్ని అవార్డులు వచ్చాయి, ఏ దేశం నుంచి ఏ అవార్డు పొందారు, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయడం మర్చిపోద్దాం. మొట్టమొదటి అవార్డు 2014లో మరి ఏ దేశం నుంచి వచ్చింది చూసుకున్నట్లయితే అవార్డు ఆర్డర్ ఆఫ్ ది అబ్దుల్ లజీజ్, మరి సౌదీ అరేబియా నుంచి 2016లో వచ్చింది. ఇది రియాద్ అనే నగరంలో ఇవ్వడం జరిగింది. కింగ్ సల్మాన్ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి అంతర్జాతీయ అవార్డు రావడం జరిగింది ఆర్డర్ ఆఫ్ ది కింగ్ అబ్దుల్ లజీజ్. రెండవ అవార్డు ఆర్డర్ ఆఫ్ ది అమానుల్లా ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ అత్యున్నత పురస్కారం. 2016 జూన్ 4న హెర్ట్ నగరంలో ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది. మరి మూడవ అవార్డు చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ద స్టేట్ పాలస్తీనా అని ఈ పాలస్తీనా దేశం నుంచి ఫిబ్రవరి 10, 2018 రమనుల్లా చేతుల మీదుగా ప్రెసిడెంట్ ఆఫ్ మహమ్మదుల్లా అబ్బాస్ నుంచి రమనుల్లా నగరం నుంచి తీసుకోవడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ది అజుజుద్దీన్, మరి మాల్దీవ్స్ అత్యున్నత పురస్కారం. మాలేలో ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇబ్రాహీం చేతుల మీదుగా తీసుకున్నారు. మరొక అవార్డు ఆర్డర్ ఆఫ్ ది జైద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ నగరంలో ది క్రౌన్ ప్రిన్స్ అహ్మదుల్లా జైద్ అల్ నహన్ మీ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మరొక అవార్డు ఆర్డర్ ఆఫ్ ది నైసెన్, బహ్రెయిన్ దేశం నుంచి అత్యున్నత పురస్కారం. మరియు మనమ్ అనే నగరంలో కింగ్ హమ్మద్ బిన్ ఇస్లా ఆల్ ఖలీఫా చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మరొక అవార్డు లెజిన్ ఆఫ్ మెరిట్, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా నుంచి వాషింగ్టన్ డీసీ నగరంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా వాషింగ్టన్ డీసీ నగరంలో ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. మరొక అవార్డు చూసుకున్నట్లయితే మరి ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ, ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది ఫిజీ తీసుకోవడం జరిగింది. మరొక అవార్డు చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ది లాగూన్, ఇది న్యూజెనియా నగరంలో న్యూజెనియా దేశ అత్యున్నత అవార్డు ఆర్డర్ ఆఫ్ ది లాగూన్ తీసుకోవడం జరిగింది. మరొక అవార్డు ఆర్డర్ ఆఫ్ ది నైల్, ఈజిప్ట్ దేశ అత్యున్నత అవార్డు 2023 జూన్ 25న ఈజిప్ట్ రాజధాని కైరో నగరంలో ప్రెసిడెంట్ ఆఫ్ అబ్దుల్ ఫతా సీసీ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. మరొక అవార్డు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారమైనటువంటి లెజిన్ ఆఫ్ హానర్, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో తీసుకోవడం జరిగింది. మరి మరొక అవార్డు ఆర్డర్ ఆఫ్ ది హానర్, గ్రీస్ రాజధాని ఎథెన్స్లో తీసుకోవడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ది హానర్, గ్రీస్ అత్యున్నత పురస్కారం ఎథెన్స్లో తీసుకోవడం జరిగింది. మరొక అవార్డు చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్, ఇది భూటాన్ అత్యున్నత పురస్కారం థింపు నగరంలో తీసుకోవడం జరిగింది. భూటాన్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్. ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ, రష్యా దేశ అత్యున్నత అవార్డు, రష్యా దేశ రాజధాని మాస్కోలో ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. రష్యా దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ. నైజీరియా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా రాజధాని అబుజాలో ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా అత్యున్నత పురస్కారం నైజీరియాలో తీసుకోవడం జరిగింది. మరొక అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్, డొమినికా దేశ అత్యున్నత పురస్కారం, ఇది దహా అనే నగరంలో తీసుకోవడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఆఫ్ గయానా, ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ గయానా, ఇది జార్జిన్ టౌన్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇర్ఫాన్ అలీ నుండి తీసుకోవడం జరిగింది. చూసుకున్నట్లయితే గయానా అత్యున్నత పురస్కారం. మరొకటి ఆర్డర్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది బార్బడోస్, ఇది బార్బడోస్ అత్యున్నత పురస్కారం 2024 నవంబర్ 20న ఈ అత్యున్నత పురస్కారం అనేది రావడం జరిగింది. మరొకటి ఆర్డర్ ఆఫ్ ది ముబారక్ ద గ్రేట్, కువైట్ అత్యున్నత పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది ముబారక్ గ్రేట్ అత్యున్నత పురస్కారం కువైట్ అత్యున్నత పురస్కారం రావడం జరిగింది. మరొకటి ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియా అనే మ్యారిషన్ పురస్కారం మార్చి 11, 2025 పోర్ట్ లూయిస్ అనే నగరంలో ప్రదానం చేయడం, మారిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ధరమ్ గోకుల్ ద్వారా ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 23 అంతర్జాతీయ అవార్డులు, వివిధ దేశాల నుంచి అంతర్జాతీయ అవార్డులు గ్రహించడం జరిగింది. మరి ఇటీవలే రీసెంట్గా మారిషన్ అవార్డు అత్యున్నత పురస్కారం మంత్రి నరేంద్ర మోడీకి రావడం జరిగింది. ఇవి ఈనాటి విద్యా ఉద్యోగ సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు, నరేంద్ర మోడీకి వచ్చిన మొత్తం అవార్డులు. ఇలాంటి మరొక అంశంతో మరోసారి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.